మీరు కేసీఆర్ని దగ్గరగా చూశారు, ప్రస్తుతం దూరంగా చూస్తున్నారు. నరేంద్ర మోడీని ఇంతకుముందు దూరంగా చూశారు, ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు. ఇద్దరిలో ఉన్న కంపారిజను, ఇద్దరిలో ఎవరు బాగా రాజకీయం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో బెటర్గా ఉన్నారు? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒరవడి. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత అంటే కుటుంబం యొక్క పెత్తనం ఎక్కువైందని, డెమోక్రటిక్ స్పేస్ లేకుండా చేస్తుందని, అన్ని వ్యవస్థల్ని కథం పట్టించిందని, నియంతలాగా నేనే అన్నిటికీ అనే పద్ధతిలో పోతుందని, అహంకారం పెరిగిందని ఇవన్నీ చూసినాం. అంటే ఆయన కుటుంబం కోసం, తన రాజ్యం కోసం అనే పద్ధతిలో తన యొక్క గొప్పతనం కోసం చూసిన తప్ప మోడీ గారికి అవన్నీ లేవు. మోడీ గారికి కుటుంబం లేదు. మోడీ గారికి 140 కోట్ల ప్రజల కుటుంబం. మోడీ గారి ప్రతి క్షణం కూడా దేశం కోసం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేస్తే తప్ప ఆయనకు ఇంకోటి లేదు. కాబట్టి అసలు మోడీ గారికి వారికి కంపేర్ చేసే ఆస్కారం లేదు. సో మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉంది, అదృష్టం కూడా ఉంటుంది. మల్కాజ్గిరి ఎంపీ అయిన ప్రతి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ దగ్గర నుంచి సీఎం అయ్యారు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు. అంతకుముందు మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ తర్వాత మంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నెక్స్ట్ మీ గోల్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అయితే మల్కాజ్గిరి గొప్పతనం ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది. మల్కాజ్గిరికి 4 క్యారెక్టర్లు ఉన్నాయండి. ఒకటో క్యారెక్టర్ ఏంటంటే ఎక్కడన్నా ఆపదలో ఉన్నవాడిని నన్ను ఆదుకోమని చెప్తే ఆదుకున్న చరిత్ర మల్కాజ్గిరికి ఉన్నది, నెంబర్ 1. రెండవ క్యారెక్టర్ ఏంటంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు కడుపు చేత పట్టుకొని ఇక్కడికి వస్తే అక్కడే చేసుకునేటువంటి అడ్డా కూడా ఈ మల్కాజ్గిరి. అన్ని రాష్ట్రాల ప్రజలకు గుర్తుపెట్టుకోండి. ఇలా మూడవది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా కన్నగడ్డను వదిలిపెట్టి ఇక్కడ బతుకుదెరువు కోసం వస్తున్నారంటే అడ్డపెట్టేటువంటిది ఈ మల్కాజ్గిరి. అంటే ఎంత, అందుకని మినీ ఇండియా అంటారు. మినీ ఇండియా అంటారు. 35 లక్షల ఓట్లు అనుకుంటా. 38 లక్షల ఓట్లు. కాబట్టి ఒకటేమో అది. నాలుగోది అతి ముఖ్యమైనది ఏంటంటే అన్ని జిల్లాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదా ఇతర ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అడ్డా కూడా మల్కాజ్గిరి. అందుకనే చాలా చైతన్యానికి మారుపేరుగా ఉండే అడ్డ ఇది. అన్ని రాష్ట్రాల, అన్ని వర్గాల, అన్ని రకాల ప్రజలకు నిలయం. కాబట్టి ఇది నిజంగా ఇది ఒక గొప్ప మలుపు తిప్పే నియోజకవర్గం అనడంలో మాత్రం అందుకే ప్రతి ఒక్కరికి మలుపు అయితే తిప్పుతుంది. మీకు ఎట్లాంటి మలుపు తిప్పుతుందో చూద్దాం.